నీవే నడిపించమని వేడుకుంటూ వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఈ సమయంలో నీ దాసుని ద్వారా మాకు ఈ ఆత్మీయం అందించిన వింటున్నారు ప్రభు. మేము దాన్ని విని గైకొని మాకు మా సంఘానికి సమాజానికి ఆశీర్వాద కారణంగా ఉన్నట్లుగా మనోనేత్రంలో తెరిచి ప్రభా మరి మేము నీ యొక్క ప్రభ మరి సత్యవాక్యములను గైకొని కృప నీవే మాకు దయచేయమని వేడుకుంటూ ఈ దిన ప్రభ మరి ఆరాధనకు అంతటినీ ప్రభ మరి నీవే నడిపించి ప్రభ నీ గొప్ప చేసుకున్నాని ప్రభ నీ గొప్ప దేవుడు ఎల్లప్పుడూ మరి గొప్ప దేవుడు నిన్ను మేము స్తుతిస్తూ నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకునే కృపని మాకు దయచేసినందుకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరిచి కాపాడి నడిపించమని మా సంఘం అంతటిని నీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పెట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. షలోం అలైకుం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీకందరికి కూడా పునరుద్ధాన దిన శుభములు కలుగును గాక. విష్ యు ఆల్ ఏ వెరీ హ్యాపీ రిజరక్షన్ డే. ఈ పునరుద్ధాన దిన శుభములు మీకును దేవుని వాక్యం విని ప్రతి వారికిను కలగాలని మన యొక్క ప్రార్థన ఉంటున్నది. దిస్ ఈజ్ ఎ జాయస్ డే. మనందరికీ ఎంతో సంతోషకరమైనటువంటి దినం. క్రీస్తు జన్మించినప్పుడు మనం సంతోషిస్తాం. తర్వాత క్రీస్తు మరణమును జయించి తిరిగి లేచిన ఈ దినమందు కూడా మనం సంతోషిస్తాం. ప్రపంచమంతా కూడా ఈ దినమందు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభునందు ఆనందిస్తారు. ఈ లోకమందు అనేక మంది మహానుభావులు గొప్ప వ్యక్తులు చనిపోయారు. వారి సమాధులు నేటికి అలాగే ఉన్నాయి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధి తెరవబడింది. యేసు సమాధిలోంచి ఆయన లేచి వచ్చాడు. మరణమును గెలిచి ఆయన మృత్యుంజయుడి, ఆయన తిరిగి వచ్చాడు. ఈ దినాల్లో మృత్యుంజయుడు అనే మాట చాలా ఏమంటారు చులకనగా వాడుతున్నారు. ఒక బస్ కింద పడి ప్రమాదాన్ని తప్పించుకుంటే మృత్యుంజయుడు అంటున్నారు. సో మృత్యుంజయుడు అంటే మృతి చెంది 3 దినములు అయిన తర్వాత తిరిగి లేచిన వాడే మృత్యుంజయుడు. ఏదో ప్రమాదం జరిగి ప్రాణాపాయం నుంచి బయటపడితే అది మృత్యుంజయం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలం మనకు ఈ పునరుద్ధాన దిన శుభములు మనందరికీ కూడా కలగాలని, క్రీస్తు యొక్క పునరుద్ధాన బలం మనం కూడా పొందుకోవాలని ఉదయకాలం మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. పునరుద్ధానమే మనకు బలం. హల్లెలూయా చెప్పండి. పునరుద్ధానమే మనకు బలం. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడైనటువంటి సంఘటన సువార్తలన్నీ ప్రకటిస్తున్నాయి. సో ఆల్ ది గాస్పెల్స్ ప్రీచ్ అబౌట్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్. యేసు తిరిగి లేచాడనే సంగతి 4 సువార్తల్లో రాయబడింది. 8 సంఘటనలు మాత్రమే 4 సువార్తల్లో అందరూ పేర్కొన్నారు. ఇక్కడ విశ్రాంతి దినము గడిచిపోగానే ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. స్త్రీలు దే టుక్ ద ప్రామినెంట్ పార్ట్. చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను వారు వహించారు. ఎక్కడైనా స్త్రీలే ముందుంటారు. ఇక్కడ దేవుని వాక్యంలో తెల్లవారుచుండగానే మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఉదయాన్నే ప్రభువును చూడడానికి వాళ్ళు వచ్చారు. ఎవరిని చూడడానికి వచ్చారు? చనిపోయిన యేసును చూడడానికి వచ్చారు. ఎవరిని చూడడానికి వచ్చారు? ఆ సమాధిలో పాతి పెట్టబడినటువంటి యేసును చూడడానికి వచ్చారు. వారు విశ్రాంతి దినమందు వారు దూర ప్రయాణాలు చేయకూడదు. వారు విశ్రాంతి దినమందు ఎటువంటి చనిపోయిన వ్యక్తుల యొద్దకు వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. అయితే విశ్రాంతి దినము గడవగానే as soon as they completed the Sabbath, ఆ సబ్బాతు దినమును ముగియగానే వాళ్ళు ఆదివారమున తెల్లవారుచుండగానే వాళ్ళు మరియా వేరొక మరియా వాళ్ళు యేసును చూడడానికి వచ్చారు. క్రీస్తును చూడటానికి వారు వచ్చారు. ఇట్స్ గుడ్ వర్డ్. క్రీస్తును చూచుటకు రావటం. ఈరోజు మనమంతా కూడా క్రీస్తును చూచుటకు వచ్చాం. ఆనాడు స్త్రీలు చనిపోయిన క్రీస్తును చూడటానికి వచ్చారు. ఈనాడు మనము తిరిగి లేచిన ప్రభువును మనము
ప్రత్యక్షపరచుకోవటానికి మనం ఇక్కడ దేవుని సన్నిధిలో కూడుకొని ఉంటున్నాం. సో వి లుక్ ఫార్వర్డ్ ఫర్ ద రిజరెక్టెడ్ జీసస్, తిరిగి లేచిన ప్రభువును చూడటానికి మనము దేవుని యొక్క సన్నిధిలో మనం కూడుకుంటున్నాం. ఈ మగ్దలేనే మరియా, వేరొక మరియా, ఇతర స్త్రీలందరూ కూడా రాత్రంతా సుగంధ ద్రవ్యాలను సిద్ధం చేశారు. ఇతర సువార్తల్లో మనం చూస్తాం. దే ప్రిపేర్డ్ ఫ్రాగ్రెన్సెస్, చాలా సువాసన కలిగినటువంటివి, ఒక మృతి నొందిన శరీరానికి పోయేదగినటువంటి పరిమళ ద్రవ్యాలను వారు సిద్ధం చేసుకున్నారు. ఇవి చాలా శ్రేష్టమైనవి, చాలా పనికి వచ్చేటటువంటి. యూదుల ఆచార ప్రకారం చనిపోయినటువంటి వారిని అలాగే పాతి పెట్టారు. అయితే విశ్రాంతి దినం వస్తుందనే ఆ తొందరలో ప్రభు యొక్క శరీరాన్ని ఆ శిలువ మీద నుంచి దించి వారు త్వరగా నారబట్టలతో చుట్టి ఆ అరమత యోసేపు తన కొరకు తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో యేసును పరుండ చేసి వచ్చారు. అది రాగానే వెంటనే ఆ రాయి చేత మూసివేశారు. అది పెద్ద రాయి. ఆ రాతిని మూసిన తర్వాత మనకు పరిశుద్ధ గ్రంథంలో పేర్కొన్న ప్రకారం ఈ యొక్క శాస్త్రులు పరిచయులంతా వెళ్ళి ఆ వ్యక్తి తిరిగి లేస్తానని చెప్పాడు కాబట్టి ఆ సమాధి తిరిగి లేవకుండా, ఎవరు కూడా తెరవకుండా ఉండినట్టుగా ముద్ర వేయమని చెప్పారు. సో రాజు యొక్క ముద్ర వేశారు, సమాధికి ముద్ర వేశారు. మనం బ్యాంకులకు ముద్రలు చూస్తాం, తర్వాత ఏవైనా కానీ ప్రశస్తమైన వస్తువులకు ముద్ర చూస్తాం. ప్రపంచంలో అతి విచిత్రమైనది ఏంటంటే ఒక చనిపోయిన వ్యక్తి యొక్క సమాధికి వాళ్ళు ముద్ర వేశారు. ముద్ర వేయటమేనా, కావలి ఉంచారు, భటులను కావలిగా ఉంచారు. శిష్యులు ఏం విన్నారు? పలుమార్లు విన్నారు. మనుష్య కుమారుడు సిలువ వేయబడి ఆయన మరణించి తిరిగి 3వ దినమందు లేస్తాడు అని ప్రభు పలుమార్లు చెప్తే విన్నారు. చెప్పిన వాళ్ళకి విశ్వాసం లేదు, చెప్పని వాళ్ళకు విశ్వాసం ఉంది. ఇది లోకం యొక్క విచిత్రం. రోమా పాలకులు భయపడుతున్నారు, యూదులు భయపడుతున్నారు, సిలువ వేసిన ఆ యూద మత ప్రవిష్టులు భయపడుతున్నారు. ఈయన తిరిగి లేస్తానని చెప్పాడు, ఈయన తిరిగి లేచుటకు సమర్థుడని వాళ్ళు గుర్తుపట్టారు. 2 ఘటనలు వారి జీవితాల్లో చూశారు. ఒకటి, చనిపోయిన ఆ కుమారుణ్ణి పాడి మీద నుంచి ప్రభు ముట్టి లేపి స్వస్థపరిచాడు, బాగు చేశాడు, తిరిగి లేచాడు ఆ అబ్బాయి. తర్వాత రెండవది, లాజరు చనిపోయినప్పుడు లాజరును మృతులలో నుంచి లేపాడు. అది చాలా కలకలం అయిపోయింది. ఈ చనిపోయినటువంటి ఆ కుమారుణ్ణి తిరిగి లేపి తల్లికి అప్పగించటం పెద్ద వార్త కాలేదు, కానీ లాజరును తిరిగి బ్రతికించడం అనేది చాలా దానవాళంలాగా అది మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా వ్యాపించిపోయింది. వామ్మో, ఇతన్ని కనుక మనం ఇట్లే విడిచిపెడితే మన మాట వీళ్ళు ఎవ్వరు కూడా వినరు, కాబట్టి ఇతన్ని ఎలాగైనా కానీ సంహరించమని ఆ యూద మత ప్రవిష్టులు యేసును సిలువ వేసి చంపించారు. వినవలసిన వారు, నమ్మవలసిన వారు నమ్మలేదు. వాళ్ళకి ఏం తెలుసో ఏం తెలియదు కానీ మొత్తానికి యేసు చెప్పిన మాటల్ని వాళ్ళు నమ్మారు. యేసు మాటలు ఎవరు నమ్మాలి? మనం నమ్మాలి అని జనులు నమ్ముతున్నారు. అదేని సంగమ ఉదయకాలం మనం నేర్చుకుంటున్నాం. మరియయు వేరొక మరియయు యేసుకు పూతమని ఆ పరిమళ ద్రవ్యాలను వారు తీసుకుని వస్తున్నారు. అయితే అక్కడ జరిగినటువంటి సంఘటన 2వ వచనంలో రాయబడింది. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. చీకటిగా ఉన్నప్పుడే, ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే ప్రభుదూత పరలోకం నుండి దిగి వచ్చి ఆ పెద్ద రాతిని పొర్లించి ఆ రాతి మీద కూర్చున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. భటులు వాళ్ళు భయపడి వారు అక్కడే పడిపోయారు. ఆ ముద్ర పోయింది, ముద్ర తెగిపోయింది, ఆ సంఖ్యలు తెగిపోయినాయి, పెద్ద రాయి దొర్లింపబడ్డది. ఈ స్త్రీలకు ఆ సంగతి తెలియదు. ఈ స్త్రీలు ఏమనుకుంటున్నారు? మనం పోయి యేసుకు పూతామని వాళ్ళు త్వరగా రాత్రంతా చాలా కష్టపడ్డారు. ప్రేమ
ప్రభు మాటల కంటే ప్రభు కోసం చేసే పనుల వైపు నడిపిస్తుంది. ప్రభు చెప్పిన మాటలు నమ్మాలి, అది విడిచిపెట్టి ప్రభు కోసం ఏదైనా కానీ పరిమళ ద్రవ్యాలు రుద్దుదామని వాళ్ళు తీసుకుని వస్తున్నారు. వాళ్ళు మార్గ మధ్యంలోనికి వచ్చినాక వాళ్ళకి పెద్ద అనుమానం వచ్చింది. ఇప్పుడు మనకి రాయిని ఎవరు పొర్లిస్తారు? చాలా పెద్ద రాయి కదా, మనమేమో స్త్రీలము, ఉన్నది కొద్దిమందిమే, మన ఇద్దరమే. ఈ రాతిని పొర్లించాలంటే మనకెక్కడ చేత అవుతుంది, మనం ఏం చేద్దాం అని వాళ్ళు మాట్లాడుకుంటూ మళ్ళీ వెనక్కి పోలేదు, వాళ్ళు ముందుకే వస్తున్నారు. సమాధి వద్దకు వచ్చేసరికి వాళ్ళకి అక్కడ తెరవబడి ఉన్నటువంటి సమాధి వారికి కనబడింది. వాళ్ళు చాలా భయపడిపోయినారు. మనకు సువార్తలు మనం చూస్తాం, మగ్దలేని మరియా ఆమెమనుకున్నది, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, someone has stolen the body of my lord, నా ప్రభు యొక్క శరీరమును ఎవరు ఎత్తుకొని పోయారని ఆమె ఏడుస్తా ఉంది. అయితే ఇక్కడ దూత మనకు చెప్తున్నారు, దయచేసి అందరం చూద్దాం. 5వ వచనంలో 6వ వచనంలో చెప్పబడిన మాట అందరం చూద్దాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఇక్కడ లేడు, ఆయన తాను చెప్పినట్టుగా లేచి ఉన్నాడు. రిమెంబర్ వాట్ హి సెడ్. ఆయన చెప్పిన దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సంఘము ప్రభువు చెప్పిన ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవన్నీ కూడా వాళ్ళ పొరపాట్లు అలాగే ఎందుకు రాయబడ్డాయంటే, మనం వారు చేసిన పొరపాట్లు మనం చేయకుండా ఉండటానికి దేవుని వాక్యం అలాగే మన కొరకై లిఖించబడ్డది. ఏమా పొరపాటు? ప్రభువుకు రుద్దుదామని వారు తీసుకుని వచ్చిన సుగంధ ద్రవ్యాలు అవి పక్కన పెట్టి ప్రభు చెప్పిన మాట వినండి, లిజన్ టు వాట్ హి సేస్, ఆయన చెప్పిన మాట మీరు వినండి అని ఆ దేవదూత జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆయన ఇక్కడ లేడు, మీకంటే ముందుగా ఆయన లేచి ఉన్నాడు. మీరు ఇంట్లోంచి బయలుదేరారో లేదు, అంతకంటే ముందుగానే, ఇంకను చీకటిగా ఉండగానే. దయచేసి చూడండి, లూకా సువార్తలో ఒకటి రాయబడి ఉంటుంది. లూకా సువార్త 24వ అధ్యాయం. ఆదివారమున తెల్లవారుచుండగా తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుటయు చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు యొక్క యేసు దేహము వారికి కనబడలేదు. దే డిడ్ నాట్ సీ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శరీరమును వారు అక్కడ చూడలేదు. వీళ్లకు దొరికిన సమాచారాన్ని వీళ్ళు రాశారు. వీళ్ళు ప్రభువు యొక్క శిష్యులు, ఆ స్త్రీలు చెప్పిన మాటల్ని వీరు శిష్యులు రాశారు. మొదట మత్తయి రాశాడు, తర్వాత లూకా రాస్తున్నాడు, ఆ తర్వాత మార్కు, యోహాన్ రాస్తున్నారు. ఆ రాయి దొర్లింపబట్టయు అక్కడ ప్రభువు లేకున్నట్టయి వాళ్ళు చూశారు. అయితే 5వ వచనంలో చూడండి, వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు. ఇది చాలా పునరుద్ధాన సందేశం. ఏమా సందేశము? సజీవుడైన వాడు. ఎవరా సజీవుడు? ప్రభు అయిన యేసే. యేసు కాదు, యేసే. ఎక్స్క్లూజివ్. నో వన్ క్లెయిమ్ ద రిజరెక్షన్. పునరుద్ధానాన్ని ఈ లోకమంది ఎవరు కూడా వారు తమకు తాము క్లెయిమ్ చేసుకోలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు తాను తిరిగి లేచాడు. సజీవుడైన వారిని మీరు మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఇక్కడ కూడా 6వ వచనమే, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హి ఈజ్ నాట్ హియర్, డోంట్ సర్చ్ హిమ్ అమాంగ్ ద డెడ్. యేసును మృతి నొందిన వారిలో వెతకకండి, సమాధులలో వెతకకండి. ఆయన తిరిగి లేచాడు. ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళాడు. మనం దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు అయిన యేసు తిరిగి లేచాడు. ప్రభు మాటలను బట్టి మనము ప్రభు యొద్దకు వచ్చాం. ప్రభు చేసే పనుల కొరకు ప్రభు యొద్దకు రాలేదు. సుగంధ ద్రవ్యములు తీసుకుని ఆ స్త్రీలు వచ్చి యేసు శరీరమునకు పోయవలెనని వాళ్ళు వచ్చారు. కానీ మనమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి లేచాడని, ఆయన మృత్యుంజయుడని, ఆయన మరణమును గెలిచి లేచాడని, ఆయన తప్ప వేరెవరు కూడా ప్రభు మరణమును గెలవలేనటువంటి వారని మనం నమ్మి వస్తుంటున్నాం. ఇంతవరకు మనం పాట పాడుతున్నాం, లేచినాడురా సమాధి గెలిచినాడురా. చచ్చిపోయి లేచినాడు,
స్వామి భక్తులకు అగుపడినాడు. తర్వాత ఏం వచనం ఉంది? నన్ను లేపుతాడు. నేను చచ్చిపోయినా నన్ను లేపుతాడు. వాట్ బ్యూటిఫుల్ ఎనాలజీ. ఎంత చక్కగా మనం చూస్తాం చూడండి. ప్రభువు ఆయన చనిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన తిరిగి లేపుటకు సమర్థుడు. 1 కొరింథీ 15వ అధ్యాయం మనం తర్వాత ఆరాధనలో మనం ధ్యానించుకుందాం. యేసు పునరుద్ధానుడయ్యాడు, యేసు తిరిగి లేచాడు, యేసు మృత్యుంజయుడయ్యాడు, ఆయన సశరీరుడిగా లేపబడ్డాడు. ఇది మనం నమ్మాల్సినటువంటి అవసరత. వింటున్నారా? చాలా మంది ఆయా విధాలుగా అనుకుంటారు ఆయన ఆత్మ స్వరూపిగా లేపబడ్డాడు. కాదు, ఆయన ఏ శరీరంతో పాత పెట్టబడ్డాడు అదే శరీరంతో ఆయన తిరిగి లేపబడ్డాడు. ఆయన సమాధి నుంచి బయటికి వచ్చిన తర్వాత శిష్యులు వెళ్ళి లోనికి చూస్తే, పేతురు యోహాను వెళ్ళి లోనికి చూస్తే అక్కడ ఆ నార వస్త్రములు చుట్టబడి పక్కన పెట్టబడి ఉన్నాయి. సో జీసస్ రోజ్ ఫిజికలీ, ఆయన భౌతిక శరీరముతో ఆయన తిరిగి లేపబడ్డాడు, సశరీరుడుగా లేపబడ్డాడు. ఏ శరీరం అయితే మరణించిందో, ఏ శరీరం అయితే పలు గాయాలు నొందిందో, ఏ శరీరములో చీలల గుర్తులు మేకల గుర్తులు ఉన్నాయో ఆ యొక్క శరీరమే తిరిగి లేచినటువంటి శరీరం అని మనం తర్వాత ప్రభు పలుమార్లు తన శిష్యులకును అనేకులకును ప్రత్యక్షమైనటువంటి సంఘటనలో ప్రభు తను తాను కనపరుచుకుంటాడు. తోమా, నమ్మవా? అయితే నన్ను చూచినము. నా ప్రక్కన చేయి పెట్టి బల్లెపు గుర్తును చూడు, నా చేతులలో నీ చేయి ఉంచి ఇక్కడ ఉన్నటువంటి గుర్తును చూసినము. గుర్తులను చూసి నమ్మే వారికి ప్రభు గుర్తును చూపించాడు. తోమా గుర్తును చూసి నమ్మాడు. గుర్తు ఉంటేనే నమ్ముతానన్నాడు. అయితే ప్రభు అటువంటి వారమైన మన దగ్గరికి ప్రభు పంపించాడు. అనేక దేశాలలో వాక్యమును బట్టి నమ్ముతారు, వాక్యంలో ఉన్న జీవాన్ని బట్టి నమ్ముతారు, పరిశుద్ధాత్మ తమ కలిగించిన ప్రత్యక్షతను బట్టి నమ్ముతారు. దేవుని వాక్యాన్ని అనేక విధాలుగా పరిశోధించకుండా పరీక్షించకుండా నమ్మే వాళ్ళు ఎవరు కూడా లేరు. దే టెస్ట్ అండ్ దే బిలీవ్. వాళ్ళు దాన్ని పరీక్షించి విశ్వసిస్తారు. ప్రభు అలాగూ ప్రపంచ దేశ ప్రజలకు ఇస్తే మనమేమో చూసి నమ్మేవాళ్ళము. చూడక నమ్మినవాడు ధన్యుడని ప్రభు అయిన యేసుక్రీస్తు తోమాతో చెప్పాడు. చెప్పి ఆయన అనుకున్నాడేమో అప్పుడే, ఇటువంటి ప్రజలు అక్కడ ఉంటారు, భారతదేశంలో ఉంటారు. వాళ్ళు చూస్తేనే నమ్ముతారు, కళ్ళ ముందు కనబడితేనే నమ్ముతారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పు. ఏం చెప్పాలి? చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పాలంటున్నాడు. సో తోమా వచ్చాడు, భారతదేశానికి వచ్చి సువార్త చెప్పాడు. ఆయన చెప్పినటువంటి సువార్తను బట్టి కొంతమంది ప్రభునందు రక్షణ నొందారు. ప్రియ దేవుని ప్రజలారా, ప్రభు ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు. సమాధిలో వెతకటానికి మీరు ప్రభు యొద్దకు రాకండి. ఆయనను మీరు పరలోకమందు చూడటానికి, ప్రభు యొక్క కుడిపార్శ్వము చూడటానికి మీరు సిద్ధపడండి. ఈజ్ అప్ ఇన్ హెవెన్. పరలోకమందు తండ్రితో కూడా ఉన్నాడు. ఆయన లేచిన తర్వాత 40 దినములు అనేకులకు అగుపడ్డాడని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. చివరిగా ఆయన 500 మందికి ఒకేసారి అగుపడ్డాడని, ఆయన మూసి ఉంచిన తలుపులు ఉండగానే ఆయన ఆ గదిలోనికి ప్రవేశించి శిష్యులకు ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎమ్మాయి గ్రామంలోకి వెళుచున్న వారితో ప్రభు మాట్లాడాడు, వారితో కూర్చొని భోంచేశాడు. గలిలయ తీర ప్రాంతంలో చేపలు పడుతున్నటువంటి శిష్యులతో కూర్చొని వారితో చేపలను ఆయన భుజించాడు. ఆయన చెప్పాడు, మీరు భూతమునకున్నట్టుగా ఈ కాళ్ళు ఉండవు, ఈ శరీరం ఉండదు, నేను సశరీరునిగా లేపబడ్డాను. ద వెరీ బాడీ దట్ వాజ్ బరీడ్, ఆ సమాధి చేయబడిన ఆ శరీరమే తిరిగి లేపబడింది. దేవుని నామానికి వందనాలు. ప్రియ దేవుని ప్రజలారా, ఉదయకాలం మనకెంతో సంతోషం. అవర్ గాడ్ ఈజ్ రిజన్. మన దేవుడు తిరిగి లేచిన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, సశరీరుడుగా లేపబడ్డటువంటి దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచాం, ఆయన నామానికి స్తోత్రాలు. విశ్వసించిన వారిని ఆయన తప్పక తిరిగి లేపుతాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. లేచినందుకు విశ్వాసం ఉంచలేదు, ఆయన మాటలను బట్టి విశ్వాసం ఉంచాం. ఆయన
చెప్పినటువంటి వాగ్దానాలను బట్టి మనం ప్రభునందు విశ్వసించాం, ప్రభు యుద్ధకు వచ్చాం. కానీ పునరుద్ధానము మన విశ్వాసానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. పునరుద్ధానమే బలమని మనం ఉదయకాలం మనం నేర్చుకుంటున్నాం. ఈ 4 మాటలు మనం ఒకసారి చూసుకొని మనము ఉదయకాలం ముగించుకుందాం. దయచేసి చూడండి. క్రీస్తు మన కొరకై పునరుద్ధానుడయ్యాడనే మాట మనము జ్ఞాపకం చేసుకున్నాం ఉదయకాలం. మొదటిది, పునరుద్ధాన శక్తితో లేచినటువంటి ప్రభు. మత్తయి సువార్త 28:6 మనం చూస్తాం. మత్తయి సువార్త 28:6 దయచేసి చదవండి. ఎస్, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని ఉన్న స్థలము చూచి, ప్రభువు పండుకొని ఉన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటించినట్టుగా ప్రభువు చెప్పాడు కదా, ఆయన ఎలాగూ ప్రకటించాడో అలాగే తిరిగి లేచాడు. ద వన్ హూ అనౌన్స్డ్, తాను తిరిగి లేస్తానన్న ప్రభువు తాను తిరిగి లేచినట్టుగా మొదటి మాటగా మనం చూస్తున్నాం. రెండవది, పునరుద్ధాన శక్తి, ఎ డెడ్ రైజింగ్ టు లైఫ్. ఆ మరణించినటువంటి ఒక శరీరం తిరిగి ప్రాణం పోసుకోవటం అంటే అది మామూలు విషయం కాదు. అన్లెస్ దెర్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొప్ప శక్తి ఉంటే తప్ప అది మనకు దొరకదు. రోమీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. రోమీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. ఏలైనగా మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరం నిరర్ధకమగునట్లుగా మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని మనం ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు నొంది ఉన్నాడు. హల్లెలూయా. చనిపోయిన వాడు పాప విముక్తుడు. ద వన్ హూ డైడ్ ఫర్ us, మన కొరకు చనిపోయిన వాడు పాప విముక్తుడు, పాపము లేనివాడు. ఇది కూడా మనం చాలా జాగ్రత్తగా చెప్పాలి. యేసులో పాపము లేదు, కానీ యేసు మీద పాపం మోపబడింది. దెర్ ఇస్ నో సిన్ ఇన్ హిమ్, దెర్ వాజ్ సిన్ ఆన్ హిమ్ అంటాడు ఒక ఆయన. చాలా బాగుంటది. దెర్ ఇస్ నో సిన్ ఇన్ హిమ్ బట్ దెర్ వాజ్ సిన్ ఆన్ హిమ్. ఆయనలో పాపం లేదు, కానీ మనందరి దోషము ప్రభు మీద మోపబడింది, యేసుక్రీస్తు మీద మోపబడింది. ఆయనలో పాపము లేదు. ఆయన పాపము లేనిగా వాడుగా మన కొరకు ఈ లోకానికి వచ్చి పాపిగా సిలువలో మరణించి పాపము విముక్తునిగా ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినట్టుగా మనం చూస్తున్నాం. మూడవది, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. ఇది ఎంతో సత్యము, ఇది నమ్మదగినటువంటి సాక్ష్యమై ఉంటున్నది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుతూ అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఎవరు రాస్తున్నారు ఇది? అపోస్తుల కార్యములు ఎవరు రాశారు? లూకా రాశాడు. లూకా ఎవరు? వైద్యుడు, ఫిజిషియన్. ఒక వైద్యుడైనటువంటి వాడు లూకా సువార్త రాశాడు. తర్వాత అపోస్తుల కార్యము కూడా రాశాడు. రాసి ఆయన క్రీస్తుని గురించినటువంటి సంపూర్ణమైన సువార్త ఈ 3వ వచనములు చెప్తున్నాడు. శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుతున్నాడు. ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ ప్లేస్ ఆయన ప్రతి చోట కూడా కనబడుతున్నాడు. ఆయన ప్రతి చోట కూడా శరీరునిగా, సశరీరునిగా కనబడ్డాడు. దేవుని రాజ్య విషయముల గురించి బోధించాడు. అనేక ప్రమాణములను చూయించాడు. ప్రమాణములు అంటే ఏమంటారు? కింద రుజువులు అన్నాడు. రుజువులు, అనేకమైన రుజువులను చూయించాడు. పాత నిబంధనలు చెప్పబడిన అనేకమైనటువంటి ప్రవచనాలను చూయించాడు. మనుష్య కుమారుడు చనిపోతాడు, తిరిగి లేస్తాడు, ఆయనే మెస్సియా,
ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు అనేటటువంటి ఆ యొక్క గొప్ప వాస్తవాలను చూపించాడు. నాలుగవది, రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాం. రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ప్రధాన యాజకుడును అతనితో ఉన్నవారందరూ అనగా సద్దూకయులతగా వారు లేచి మత్సరంతో నిండుకొని అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తెరిచి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు దేవాలయంలో నిలువబడి ఈ జీవుని గురించిన మాటలన్నీ వారితో చెప్పుడని నేను. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. సో దూత చెప్పిన మాటల్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు. సద్దూకయులు, సద్దూకయులు, ఈ శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళందరూ కూడా ఇది ప్రకటించొద్దు అన్నప్పుడు కూడా వాళ్ళు వెళ్ళి ప్రకటిస్తున్నారు. వాట్ టు రూలర్స్, మనల్ని ఏమి పరిపాలించాలి? సువార్త పరిపాలించాలి, భయం కాదు. అనేకులను భయం ఆవరించింది. శిష్యులు పరిశుద్ధాత్మ చేత నింపబడక ముందు వారు భయం చేత మూసి ఉంచబడినటువంటి మేడగదిలో దాక్కున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వన్స్ దే వర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వారు ఒక్కసారి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డప్పుడు వెంటనే వారు లేచి ఏ జనముకైతే వాళ్ళు భయపడ్డారో అదే జనం ఎదుట క్రీస్తును ప్రకటించారు. మిమ్మల్ని ఏం వెళ్తుంది? భయం వెళ్తుందా? సిగ్గు వెళ్తుందా? లేకుంటే దేవుని గురించిన జ్ఞానము లేదనేటటువంటి ఆ వెలితి మిమ్మల్ని వెళ్తుందా? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వీళ్ళకేం జ్ఞానం లేదు, వీళ్ళు చదువులేని పామరులు. అయితే పరిశుద్ధాత్మ చేత నిండుకున్న వారై వారు వెళ్ళి జీవమును గురించి ప్రకటన చేస్తున్నారు. దే వెంట్ ఆన్ ప్రీచింగ్ అబౌట్ లైఫ్ ఇన్ జీసస్, రిజరక్షన్ ఇన్ జీసస్, అండ్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్ ప్రూవ్డ్ ఇట్. అది అనుజనులందరికీ కూడా సాక్షార్థంగా అది కనబడ్డది అనేటటువంటిది మనం ఈ ఉదయకాలం నేర్చుకుంటున్నాం. యేసు పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానమే క్రైస్తవుల యొక్క బలం. 4 విషయాలు ఏంటి? ఆయన ఎలాగ ప్రకటించాడో అలాగే లేచాడు. రెండవది, ఆయన పునరుద్ధాన శక్తి చేత ఆయన లేపబడ్డాడు. మూడవది, ఇది సాక్షార్థమై దేవుడు మనందరికి ఇచ్చినటువంటి సువార్త, సాక్ష్యం. యేసే దేవుడని నువ్వు చెప్పటానికి, నేను చెప్పటానికి సాక్ష్యం ఏంటంటే తెరవబడి ఉన్న సమాధి, ప్రభు మృతుల్లోంచి లేచాడనేటటువంటి వార్త. నాలుగవది, మిమ్మును ఏది ఏలుతుంది? లోకమా, క్రైస్తవ లోకమా, మిమ్మును సిగ్గు ఏలుతుందా? భయం ఏలుతుందా? లేకుంటే సమాచార లేమి మిమ్మల్ని ఏలుతుందా? చాలా మంది తెలియదు, మాకు తెలియదు, మేము చెప్పలేము అనేటటువంటి లోటుతో అనేకులకు చెప్పరు. ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి శిష్యులు ఎలాగైతే వాళ్ళు వీధుల్లోనికి వచ్చి ఏ భయపడుతున్న జనం ముందర వాళ్ళు జనానికి భయపడ్డారో అదే జనానికి ప్రకటించారు. అలాగా మనం కూడా ఈ లోకమందు క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటించడానికి ప్రభు ప్రతిసారి మనకి అవకాశం ఇస్తున్నాడు. ఇట్స్ ఎ టైమ్ టు అనౌన్స్ ద రిజరక్షన్, పునరుద్ధానాన్ని ప్రకటించటం, యేసే పునరుద్ధానం అని ప్రకటించటం, యేసునందున్న వారికి చావుక లేదు అనేటటువంటిది ప్రకటించటం ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఉదయకాలం దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. జీసస్ ఈస్ రోజ్ అగైన్. యేసు తిరిగి లేచాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని లేపుతాడు. యేసు తిరిగి లేచాడు. భయములోను భీతిలోను ఈ వార్త సమాచారం లేదనుకునే వారికి దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించి తగిన సమాచారం ఇచ్చి లోకంలోనికి పంపిస్తున్నాడు. మనం ఈ లోకమందు దేవుని ప్రజలముగా ఈ సువార్త ప్రకటించవలసిన వారమైనా. క్రీస్తు జన్మించాడని మనం పండుగ చేసుకుంటాం, క్రీస్తు లేచాడని మనం పండుగ చేసుకుంటున్నాం. కానీ పండుగలతో ప్రభుకి ఏమీ లాభం లేదు. సెలబ్రేషన్స్ ఆర్ నాట్ హిస్ ఎయిమ్, బట్ ప్రొక్లమేషన్ ఈజ్ హిస్ ఎయిమ్. ఆయన మన ద్వారా పండుగలు జరుపుకోవాలని ఆశించడం లేదు, మన ద్వారా ఆయన
సువార్త ప్రకటించబడాలని ఆశిస్తున్నాడు. ఈనాడు అడుగుదామమ్మ, ఉదయకాలం ఈ పునరుద్ధాన దినమందు ప్రభువా నా కొరకై తిరిగి లేచిన ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పి, అయ్యా ఇది నేను దేవ వాక్యమును బట్టి సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను, నీవు చెప్పిన ప్రతి మాటను బట్టి నేను విశ్వసిస్తున్నాను. అయితే నేను బయటికి వెళ్ళి నేను ప్రకటించలేకపోతున్నాను, ఎవరికి చెప్పలేకపోతున్నాను, లోకానికి భయపడుతున్నాను, సమాచారం లేదని అనుమానంతో ఉన్నాను ప్రభువా. చెప్పలేని పరిస్థితులు అనేకం ఉన్నాయి. అయితే ప్రభువా నీ పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించి ఈ సువార్త ప్రకటించే గొప్ప శక్తిని, బలాన్ని నాకు అనుగ్రహించని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దామా? మహోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ పునరుద్ధాన దినమందు, క్రీస్తు మృతుల నుంచి లేచిన ఈ దినమందు దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది గొప్ప వ్యక్తులున్నా వారి యొక్క సమాధులు మోయబడి ఉన్నాయి. రాజులు, భూరాజులు వారి సమాధులు నేటికి అలాగే పడి ఉన్నాయి. అయితే ఒక సమాధి తెరవబడి ఉంది, అది యేసుక్రీస్తు సమాధి. నేటికి నమ్మలేని వారు వెళ్ళి చూడటానికి ప్రభువా సమాధి ఇంకా సాక్ష్యం ఇస్తుంది. దేవా నీకు వందనాలు. అదే కాలం ప్రభువా నువ్వు తిరిగి లేచిన ప్రభుడవని దేవా చూచిన ఆ సంఘటనను బట్టి కాదు, కానీ చెప్పబడిన వాక్యాన్ని బట్టి మేము నమ్ముతుంటున్నాం. We believe that you are risen. నువ్వు తిరిగి లేచావని ప్రగాఢంగా మేము నమ్ముతూ నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. నేను విశ్వాసం ఇచ్చిన మమ్మను కూడా ప్రభువా తిరిగి లేపుటకు నువ్వు సమర్థుడవని నీ వాక్యమును బట్టి ప్రభువా మేము నమ్ముతున్నాం. నీకు స్తోత్రాలు. ఉదయకాలం ప్రభువా ఇటు గొప్ప వాక్యం విశ్వసించటం మాత్రమే కాకుండా ప్రకటించుటకు మాకు శక్తి నిమ్మని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మను మాకు వరంగా ఇచ్చావు, నీకు వందనాలు. పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అత్యాసక్తితో దేవ, అత్యానందంతో దేవ మేము వెళ్ళి ఈ సువార్త నిన్ను ఎరగని వారికి మేము చెప్పగలిగే కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా నీకే స్తోత్రాలు. ఇదే కాలం ఈ సంతోషం దేవ సంబరాలతో కాకుండా దేవ అనేకులకు సువార్త చెప్పగలిగేటటువంటి సాధనముగా మార్చి మమ్మల్ని ఈ స్థలంలోంచి పంపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచుతున్నాం మా తండ్రి. ఆమేన్. నీవే చేస్తావు.